ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గుంటూరు జిల్లా వెలగపూడిలోని సచివాలయంలో జరుగుతోంది. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన మహనీయులు, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక పొట్టి శ్రీరాములు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రారంభించిన వికసిత భారత్ సంకల్పయాత్ర రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతోంది. దేశ తొలి హోంశాఖ మంత్రి స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై విపక్ష సభ్యుల ఆందోళనతో లోక్సభ, రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. వార్తల వివరాలు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గుంటూరు జిల్లా వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో మిగ్జామ్ తుపాన్ కారణంగా జరిగిన పంట నష్టం, ప్రభుత్వం చేపట్టిన సహాయ పునరావాస కార్యక్రమాలు, సామాజిక పింఛన్ల పెంపు సహా పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేతి వృత్తిదారులకు ప్రస్తుతం ఇస్తున్న 2,750 రూపాయల పింఛను మొత్తాన్ని వచ్చే నెల నుంచి 3,000 రూపాయలకు పెంచాలనే ప్రతిపాదనపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన మహనీయులు, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక పొట్టి శ్రీరాములు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి ఘనంగా నివాళులర్పించారు. తన ప్రాణత్యాగంతో ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఏర్పడేలా చేసి అమరజీవిగా నిలిచారని కొనియాడారు. భాషా ప్రయుక్త రాష్ట్ర సిద్ధాంతానికి రూపురేఖలు దిద్ది 50 ఏళ్లుగా నిరంతరం సాగిన ఆందోళనల అనంతరం స్వతంత్ర భారతంలో ప్రప్రథమంగా ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతి కలెక్టరేట్లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేటి యువత పొట్టి శ్రీరాములును స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని చిత్తూరు కలెక్టరేట్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రారంభించిన వికసిత భారత్ సంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. మన రాష్ట్రంలో కాకినాడ జిల్లా కరప మండలం గొరిపూడి గ్రామంలో నిన్న జరిగిన వికసిత భారత్ సంకల్పయాత్రలో అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి గ్రామస్తులకు వివరించారు. అర్హత ఉండి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తిరుపతిలో వికసిత భారత్ సంకల్పయాత్ర 3వ రోజుకు చేరుకుంది. నగరంలోని 44వ డివిజన్లో ఈ రోజు ఉదయం వికసిత భారత్ సంకల్పయాత్ర ప్రచార రథం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజల అభిప్రాయాలు సేకరించిన అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాలపై వారికి మరింత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలువురు కేంద్ర ప్రభుత్వ పథకాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. మాకు పిఎం స్వానిధి మొదటి విడత ఇచ్చినారు చిరు వ్యాపారం చేసుకోవడానికి. అది సక్రమంగా కట్టేసినాము వడ్డీతో సహా. మళ్ళీ వడ్డీ ప్రభుత్వం మా అకౌంట్లలో వేసింది. సెకండ్ ట్రిప్ 20,000 ఇచ్చినారు, దాన్ని 20 నెలల్లో కట్టమన్నారు. మళ్ళీ థర్డ్ ట్రిప్ 50,000 ఇచ్చినారు, మా గ్రూప్లో ఇచ్చినాము. అది 20 నెలల్లో కట్టమని చెప్పినారు. వడ్డీ లేకుండా కట్టమన్నారు థర్డ్ ట్రిప్ మాత్రం. మోడీ గారికి ధన్యవాదములు. అటు వైఎస్ఆర్ జిల్లాలోనూ వికసిత భారత్ సంకల్పయాత్ర విజయవంతంగా సాగుతోంది. జిల్లాలోని వేముల, మైదుకూరు, పోరుమామిళ్ల, చింతకొమ్మదిన్నె మండలాల పరిధిలో ఈ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. వేముల మండలం పరిధిలోని చాగలేరు గ్రామంలో నిర్వహించిన వికసిత భారత్ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులు ఈ కార్యక్రమం నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మహాత్మాగాంధీతో స్వాతంత్ర్య సంగ్రామంలో యథాశక్తి పాలు పంచుకుని దేశ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి ఈరోజు. 1875 అక్టోబర్ 31వ తేదీన గుజరాత్లోని ఒక కుగ్రామం నదియాద్లో జన్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ తన దృఢతరమైన నిర్ణయాలతో ఉక్కు మనిషిగా పేరు పొందారు. మన దేశ తొలి హోంశాఖ మంత్రి స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. బలమైన ఐక్య దేశాన్ని నిర్మించడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని, బ్రిటిషర్ల నుంచి స్వాతంత్ర్యం వచ్చేలా కృషి చేశారని తెలిపారు. దేశంలోని అనేక రాష్ట్రాలు
రాచరిక పాలనలో ఉన్నప్పుడు చాణక్యాన్ని ప్రదర్శించి భారత్లో విలీనం చేశారని, ఆయన దార్శనిక నాయకత్వం, దేశ ఐక్యత పట్ల అచంచల నిబద్ధత ఆధునిక భారత్ నిర్మాణానికి పునాదులు వేసిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆయన ఆదర్శవంతమైన జీవితం దేశ భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేస్తుందని, పటేల్ కలల్ని సాకారం చేసేందుకు కృషి చేస్తామని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఈ ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి ప్రకటనకు పట్టుబడుతూ మరోసారి విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టడంతో స్పీకర్ మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు కూడా ఇదే అంశంపై చర్చకు డిమాండ్ చేయడంతో చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను తన ఛాంబర్లో సమావేశానికి ఆహ్వానించారు. ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్ట్, చలనచిత్ర దర్శకుడు సత్యరాజు వెంకట లక్ష్మీనారాయణ బాపు జయంతి ఈరోజు. బాపుగా తెలుగునాట తన గీతతో, రాతతో సుస్థిర స్థానాన్ని పొందిన ఆయన 1933 డిసెంబర్ 15వ తేదీన జన్మించారు. అసంఖ్యాకంగా బాపు గీసిన అందమైన, అద్భుతమైన చిత్రాల కారణంగా బాపు బొమ్మ అనే మాట ఈరోజు చిత్రశైలిని ఉటంకిస్తూ వాడడం విశేషం. చక్కటి గీత, నొప్పించని హేళన, మొత్తం మీద అందంగా కనిపించే బొమ్మ, తెలుగు కార్టూన్లలో ఈ లక్షణాలు ఉన్న సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన బాపు ఎన్నో హృద్యమైన చలనచిత్రాలను తెరకెక్కించారు. జాతీయ ఇంధన పొదుపు పురస్కారాల్లో రైల్వే వర్క్షాప్ల విభాగంలో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ వ్యాగన్ డిపోకు ప్రథమ బహుమతి లభించింది. భారత ప్రభుత్వ విద్యుత్తు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఢిల్లీలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్కు ఈ పురస్కారాన్ని అందజేశారు. సంప్రదాయ లైట్ల స్థానంలో ఎల్ఈడీ దీపాలు ప్రవేశపెట్టడం ద్వారా 11,498 యూనిట్లు, సాధారణ ఫ్యాన్ల స్థానంలో బిఎల్డీసీ పంఖాల ద్వారా 4,608 యూనిట్ల విద్యుత్తును ఆదా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో తిరుపతి నగరంలోనే 70,000 మంది నిరుపేదలకు ఇళ్లను నిర్మించి ఇచ్చామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి నగరంలోని రైల్వే కాలనీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కరుణాకర్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 3,35,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందుతున్న తిరుపతి మరింతగా అభివృద్ధి చెందాలంటే ప్రజల సహకారం అవసరమని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నెల 27వ తేదీ నుంచి 3 రోజుల పాటు ఢిల్లీలో 3వ జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరగనుందని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా వెల్లడించారు. ఈ విషయమై ఆయన నిన్న ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనాధికారులతో దృశ్యమాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గౌబా మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి, ఆయా రాష్ట్రాలు చేపట్టిన వినూత్న పథకాలు, కార్యక్రమాలపై ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో మాట్లాడతారని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గుంటూరు జిల్లా వెలగపూడిలోని సచివాలయంలో జరుగుతోంది. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన మహనీయులు, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక పొట్టి శ్రీరాములు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రారంభించిన వికసిత భారత్ సంకల్పయాత్ర రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతోంది. దేశ తొలి హోంశాఖ మంత్రి స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై విపక్ష సభ్యుల ఆందోళనతో లోక్సభ, రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.